ఆవులు మన భారతదేశంలో తల్లిలా పూజించబడతాయి. అలాంటి మన భారతదేశంలో 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, ఏకంగా 500 ఆవులు చనిపోయి ఉంటే వాటిని పట్టించుకునే నాథుడే లేడు. ఇది భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రంలో జరిగినా ఆ రాష్ట్రం తగలడిపోయేది, నాన్ బీజేపీ రాష్ట్రం. కానీ ఇది జరిగింది బీజేపీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్ లోని జైసల్మర్ లో. ఒక్కసారి ఈ హృదయాలను కలిచివేసే ఈ సీన్ ని చూడండి. చూశారు కదా ఎంత భయానకమైన సిచ్యువేషన్. 500కు పైగా ఆవులు చనిపోయాడ పడి ఉన్నాయి. దాన్ని రక్షించేవాడు, దాని గురించి మాట్లాడేవాడు ఒక్కడు లేడు. మన భారతదేశంలో గోరక్షణ పేరుతో ఎన్నో సంఘాలు ఉన్నాయి. గోరక్షణని, గోవుని కాపాడడం కోసము ఎంతో మంది నిరంతరం కృషిస్తూ ఉంటారు. ఏదైనా గోవును అక్రమంగా తలిస్తున్నారా లేదా అని చెప్పి అనుమానంతో కూడా చంపేసిన సన్నివేశాలు చాలా ఉన్నాయి మన భారతదేశంలో. మరి ఇది కనపడటం లేదా? రాజస్థాన్ అంటే బీజేపీ పాలిత రాష్ట్రం. ఇక్కడ అంటే మోస్ట్ ఆఫ్ గా హిందూని ప్రయారిటీ ఇచ్చే, గోమాతలను ప్రయారిటీ ఇచ్చే రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో 500కు పైగా ఒక డంపింగ్ యార్డ్ లో చనిపోయి ఉంటే వాటి గురించి ప్రశ్నించడం కాదు కదా ఏ గో సంఘాలు ముందుకు రాలేదు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా కొంతమంది సో కాల్డ్ దేశభక్తులు, గోరక్షకులు ఉన్నారు. మన దాంట్లో కూడా కొంతమందిని అంటున్నాం, జెన్యూన్ గోరక్షలు కూడా ఉన్నారు. సో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము వాళ్ళు ఏం చేస్తారు, ధర్నాలు చేయడము, అక్కడ అక్రమంగా తరలిస్తున్నారు, ఇక్కడ అక్రమంగా తరలిస్తున్నారు అని చెప్పి మాట్లాడడం, ధర్నా చేయడం. వాటి కళ్ళకు ఇవి కనపడవా? ఇన్ని గో చచ్చిపోతూ ఉంటే వీటి గురించి ఎవరు మాట్లాడరా? దీని గురించి అక్కడ డిస్ట్రిక్ట్ అధికారులను అడిగితే ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ ని మేము వాళ్ళ యొక్క లైసెన్స్ ని రద్దు చేయడం జరిగింది అని చెప్పి మాట్లాడడం జరిగింది. సింపుల్ గా ఆన్సర్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళను, ఆ ఆవులను బుల్డోజర్ సాయంతో, క్రేన్ల సాయంతో వాటిని తీసుకెళ్లి పూడ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఎంత ఘోరమైన స్థితియో మనం అర్థం చేసుకోవచ్చు. మన భారతదేశంలో గోమాతలను తల్లిగా చూస్తాము, పూజించడం జరుగుతుంది. మరి వాటి కోసం ఎందుకు స్పెసిఫిక్ గా అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి, లేకుంటే ఒక ముస్లిం తరలిస్తున్నాడని చెప్పి పట్టుకొని నేను గోరక్షకుడని చెప్పి వాళ్ళని కొట్టడము, చేయడము చేస్తూ ఉంటాము. సరే, మన సెంటిమెంట్స్ మనకుంటాయి. కానీ అక్కడ మన ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి, రోడ్ల పైన ఎన్ని ఆవులు ఉంటాయి. ప్రతి చోట ఆవు ఏదో ఒక చెత్త కుప్ప దగ్గర ప్లాస్టిక్ తింటూ ఉంటుంది. దాని కడుపు మొత్తం ఉబ్బిపోయి ఉంటుంది. దాని కడుపులో, ఒక్కొక్క ఆవు కడుపులో 1 టన్ను 100 కేజీల ప్లాస్టిక్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. వాటికి అవి వాళ్ళ బాధ చెప్పుకోలేక దీనమైన స్థితిలో చనిపోతున్నాయి. వాటి గురించి ఎవరెందుకు పట్టించుకోరు? వాటికి లేదా మరి గోరక్షణ? రోడ్లపైన ఉన్న ఆవులకు లేదా గోరక్షణ? వీటి గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? కేవలం ఒక ముస్లిము దొరకాలి, ఒక ముస్లిం ఏదో ఒక దాంట్లో తరలించాలి, ఆ తరలించిన వాటి గురించి ప్రశ్నించాలి, మాత్రమే ప్రశ్నించాలా? వీటి గురించి ఎవరు ప్రశ్నించడా? ఇది ఇండియన్ పాలిటిక్స్. ఇండియాలో హిందూ ముస్లిం ని డివైడ్ చేస్తే డెఫినెట్ గా వారి వారి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. ఏ పార్టీ అయినా సరే, అది ముస్లిం పార్టీ అయినా సరే, అది హిందూ పార్టీ అయినా సరే, వాళ్ళు రాజకీయంగా ముందుకు వెళ్ళడం కోసము ఇలాంటి పనులు చేస్తుంటారు తప్ప ప్రజలపైన కానీ వారి బిలీఫ్స్ పైన కానీ ఎవ్వరికి ఎలాంటి పట్టింపు లేదు అని ఈ సంఘటన చూస్తుంటే నాకు కనిపిస్తున్న మాట. ఆలోచించండి ఒక్కసారి. ఈ రాజకీయాలను తిప్పికొట్టడం కోసమే ఈ సంవత్సరం బక్రీద్లో ముస్లిమ్స్ ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. సరే, ఎన్ని సంవత్సరాలు ఏదో జరిగిపోయింది, తప్పు మీద తప్పు జరిగిపోయింది. మీరు తల్లిలా భావించే మీ ఆవుని మేము తినము, దాన్ని మేము కొయ్యమని చెప్పి ఈ బక్రీద్ సందర్భాన వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, లేకుంటే కర్ణాటకలో కానివ్వండి, యావత్ భారతదేశం మొత్తము చాలా కఠినంగా పాటించడం జరిగింది. గోవులను వధించరాదు, కేవలము మేకలని వధించండి, గోవుని వధించాలని చెప్పి ఎలాంటి రూల్ లేదని చెప్పి మేము గోవులను కొనమని చెప్పడం జరిగింది. దీంతో ఏం జరిగింది, అక్కడ గోవులను అమ్ముకోవడానికి వచ్చిన ఎవరైతే సెల్లర్స్ ఉంటారు కదా, రైతులు ఉంటారు కదా, గో రైతులు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ తీసుకొచ్చి వాళ్ళ
ఆవులు కొనుక్కుపోయేసరికి వాళ్ళు ఎంతో బాధతో నిరాశతో వెనక్కి తిరగడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం వారి గోవులను ఎలాగైనా అమ్మపించడం కోసం మా గోవులు కొనట్లేదని చెప్పి స్ట్రైక్ చేయడం, ధర్నా చేయడం జరిగింది. వారి యొక్క బాధను ఒకసారి చూడండి. আমাদের ঈদটা করতে দিক, আমরা গরুগুলো বিক্রি করি, কিছুটা দিলে অন্তত মুক্ত হই। শুভেন্দু অধিকারী এসে তুই গদিতে বসে আছিস, তুই কি করছিস? মানুষকে এরকম করে ওই হিন্দু ধর্মতে সবকিছু তো নষ্ট করে দিচ্ছিস। আমাদের আর ঘুম নেই, রাত্রে ঘুম নেই। వాళ్ళు ఏమంటున్నారు, మా ఒక ఈ ఆవు అమ్ముడు పోతే మా చెల్లి పెళ్లి చేద్దామని చెప్పి నేను అనుకున్నానని చెప్పి, మా ఒక ఆవు అమ్ముడు పోతే మా పిల్లల చదువులకు పనికొస్తుందని చెప్పి, మా ఒక ఆవు అమ్ముడు పోతే మా అప్పులు తీరిపోతాయి, ఇంకా మేము ఏం చేసుకోమంటారు, ఇన్ని సంవత్సరాలు మా దగ్గర కొని ఇప్పుడు కొనకపోతే ఎలా అని చెప్పి. సో ఇక్కడ విలన్ ఎవరు? ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ముస్లిం అక్రమంగా ఆవులను తరలిస్తున్నారని చెప్పి వాళ్ళని పట్టుకోవడం, హింసించడం, కొట్టడం అయితే జరిగింది. సార్, వెల్ అండ్ గుడ్, మీరు తల్లిలా భావిస్తున్నారు, దాన్ని వీళ్ళు తింటున్నారు, మీ మౌనభావాలు దెబ్బతింటున్నాయి, దాన్ని మీరు అరికట్టుతున్నారు, పర్లేదు. మరి దాన్ని అమ్మేది ఎవరు? దాన్ని అమ్మేది కూడా హిందూ రైతులే కదా. 100లో 95% పైగా హిందూ రైతుల దగ్గరనే ఆవులు ఉంటాయి. సో అలాంటి ఆవులు అమ్మేది ఎవరు? మరి హిందూ రైతులే కదా. మరి వాళ్ళని ఎందుకు ఆపట్లేదు మీరు? వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ మార్గం ఎందుకు చూపించట్లేదు? మీరు అమ్మకండి, మీరు మాకు ఇచ్చేయండి, మేము ఆ దగ్గర నుంచి కొంటాం మేము, సో దానికి రక్షణ కూడా మేము కల్పిస్తాము, దానికి ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా మేము చూసుకుంటాము అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? సో కాల్డ్ గోరక్షకులు పొలిటికల్ పార్టీస్ ఎందుకు మరి దీని గురించి మాట్లాడలేదు నాకు అర్థం కావట్లేదు. సో వెస్ట్ బెంగాల్లో కొత్తగా స్థాపించబడ్డ బీజేపీ సర్కార్, సుబెందో సర్కార్, అక్కడ ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఆవులను కాదు, బఫెల్లోస్ అంటే వీటి నుంచి పాలు అయితే మనకు తెలుసు ఎక్కువ శాతము ఉత్పత్తి అయ్యేది, ఎక్కువ శాతము మనకు సర్క్యులేట్ అయ్యేది కూడా బఫెలోస్ మిల్క్. సో ఆ బఫెలోస్ కూడా 14 years నిండిపోయిన తర్వాత వాటిని షెల్టర్స్ కి, అంటే ఈ షాప్స్ ఉంటాయి కదా, వీటి దగ్గర పంపించడానికి, వీళ్ళని అమ్ముకోవడానికి ఒక లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఒక వెటర్నరీ డాక్టర్ తో మాట్లాడి దాని ఏజ్ నిర్ధారించి వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ వస్తే వీళ్ళు అమ్ముకోవచ్చు అంట. సో ఇవన్నీ పాటలు ఎందుకు? మనకు తెలిసింది భారతదేశంలో 14 సంవత్సరాలు కాకముందు కూడా ఎలా నడుస్తుందో, మన భారతదేశంలో ఎంత కరప్షన్ ఉందో మనందరికీ తెలుసు. సో అది 7 ఏళ్ళైనా 8 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా కాస్త ఖర్చు చేస్తే దాన్ని అమ్మేయచ్చు. సో ఇవంతా ఎందుకు, ఈ తంటాలు ఎందుకు అని చెప్పి ముస్లింలు స్వచ్ఛందంగా ఈసారి ముందుకొచ్చి ఏం చేశారంటే, ఈ పాలిటిక్స్ వద్దు, ఏదొద్దు, ఈ గో రక్షణ మీదనే, ఈ గో మీదనే హిందూ ముస్లిం డివైడ్ అవుతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి. సో ఇలాంటి డివిజన్ వద్దు మనకు, అదొక్కటి తినకపోతే మా గొడవలు మా మధ్య ఆగిపోతాయని చెప్పి ముస్లిమ్స్ ఏం చేస్తున్నారంటే, ఈ బక్రీదే కాకుండా కంప్లీట్ గా దీన్ని బ్యాన్ చేసి ఆవుని నేషనల్ ఎనిమల్ గా ప్రకటించండి అని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మనకు తెలపడం జరుగుతుంది. వాళ్ళ యొక్క జులూస్లలో కానివ్వండి, వారి యొక్క పబ్లిక్ మీటింగ్స్ లో కానివ్వండి, ప్రతి చోట వాళ్ళు ఆవుని నేషనల్ ఎనిమల్ చేయండి, ఎలాగైతే పికాక్ ని మనము చేసామో సేమ్ బర్డ్ గా, ఎలా అయితే టైగర్ ని చేసామో వీటిని కూడా రక్షించండి అని చెప్పి వీటిని కూడా నేషనల్ జంతువుగా ప్రకటించండి. అలాంటప్పుడు మీకు ఎలాంటి ఒక్క ఆవు కూడా చనిపోతే దాన్ని క్వశ్చన్ చేసే రైట్స్ ఉంటాయి. అది ఎలా చనిపోయింది, ఎవరు చంపారు, ప్రతి ఒక్కటి దాన్ని ప్రొటెక్ట్ చేసేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందని చెప్పి ముస్లిమ్స్ దీని గురించి మాట్లాడడం జరిగింది, దీన్ని స్వాగతించడం జరిగింది. ఇప్పుడు బాధ మొత్తం వచ్చింది పొలిటికల్ పార్టీస్ పైన. దీని నుంచే ఇప్పుడు జనాలకి చాలా మందికి తెలుస్తుంది ఆవు పాలిటిక్స్ నడుస్తుంది, గో పాలిటిక్స్ నడుస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ముస్లిమ్స్ మా ఇష్టం మా తిండి అని చెప్పి మేము తింటామని చెప్తే ఇక్కడ గొడవలు అయిపోయి మనోభావాల పైన. ఇప్పుడు సరే మేమంతా వచ్చి మీకు ఆవుని నేషనల్ ఎనిమల్ గా మేము ప్రకటిస్తాం, మేము సపోర్ట్ చేస్తాం అనేసరికి దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. రీసెంట్ గా ఒక సెంట్రల్ మినిస్టర్ కూడా దీని గురించి ఒక మాట్లాడడం జరిగింది. సో ఆవుని, గోవుని నేషనల్ ఎనిమల్ గా చేయలేము, దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అది ఇది మాట్లాడడం జరిగింది. ప్రపంచంలో 2nd or 3rd నెంబర్లో ఇండియన్ బీఫ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. సో చెప్పేది ఏంటంటే క్యాల్బరీ అంటే బఫెల్లో మీట్ అని చెప్పి అంటారు, బట్ తెలిసిందే మనందరికీ, దాని ప్రూఫ్స్ లేకుండా మనం అయితే చెప్పలేము. బఫెల్లో మీట్ అంటారు, బఫెల్లో అయినా కవ్వు అయినా చాలా మంది ఎలా దీన్ని సప్లై అవుతుందో మనకు తెలుసు. సో చాలా మీట్ మనకు చాలా కంపెనీస్ ఉన్నాయి, బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్, అవన్నీ నడిపేది ఎవరు? హిందూసే. సో మరి వాటిని ఎందుకు అరికట్టారు? వాళ్ళు బాండ్స్ రూపంలో గవర్నమెంట్ కి వారు
బాండ్స్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. డబ్బులు ఒక సంవత్సరంలో 30 కోట్లు 40 కోట్లు ఇలా డబ్బులు కూడా పంపడం జరుగుతుంది. మరి ఇలాంటి కంపెనీస్ ని అరికట్టి కంప్లీట్ గా గోని నిషేధించడము, గోయే కాకుండా బఫెలోస్ ని కూడా, సరే బఫెలోస్ ఉంటుంది, బఫెలో మీట్ ఉంటుంది, బీఫ్ మీట్ అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా, సో వాటిని కూడా బ్యాన్ చేయండి. బఫెలోని ఎందుకు, బఫెలో వల్ల మనకు గోవుని మాతగా చూసినప్పుడు గోవుకి బఫెలోకి పెద్ద డిఫరెన్స్ కూడా ఉండదు. ఎందుకంటే గోవు మనకి ఎంతలా మన దానికి అంటే మన ప్రకృతికి కానివ్వండి, మన హెల్త్ కి కానివ్వండి, దాని నుంచి ఎన్ని లాభాలు ఉన్నాయో సేమ్ అలానే బఫెలో నుంచి కూడా ఉన్నాయి. సో వాటికి కూడా అరికట్టండి. ఈ గో బఫెలో రెండుని కూడా అరికడితే కంప్లీట్ బ్యాన్ అవుతుంది. ఎందుకంటే గో పేరు మీద బఫెలోని కోసినా కూడా ఏమవుతుంది, రేపటి రోజు అది అక్రమంగా గోవుని కూడా కోస్తున్నారు అని చెప్పి పేర్లు వస్తున్నాయి కదా. సో రెండింటిని బ్యాన్ చేయండి, ఎలాంటి లొల్లి ఉండదు. కంప్లీట్ గా ప్రతి ఒక్క రాష్ట్రంలో బ్యాన్ చేయండి అండ్ దాన్ని నేషనల్ ఎనిమల్ గా ప్రకటించండి. హిందూ ముస్లిం మీద గొడవలు దీంతో మాక్సిమం ఆగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇలాంటి ఒక రూల్ ని ఇండియన్ గవర్నమెంట్ తీసుకురావాలని చెప్పి మన వీడియో ద్వారా కూడా నేను తెలుపుకుంటున్నాను. మన ఛానల్లో ఇప్పుడు మనకు ఒక కొత్త ఛానల్ రాబోతుంది. దాని పేరే నేషన్ ఫస్ట్. భారతదేశానికి, భారతదేశ ఔన్నత్యానికి అండ్ భారతదేశంలో జరిగే అన్యాయాలకి ప్రశ్నించడానికి, భారతదేశాన్ని సపోర్ట్ చేయడానికి కోసమే ఈ ఛానల్ నేను తీయబోతున్నాను. ఇదైతే మన పాత ఛానల్ ఏదైతే సయ్యద్ టాక్స్ తెలుగు ఉందో అందులోనే వీడియో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే కొత్త ఛానల్ కాబట్టి రీచ్ అనేది చాలా మందికి ఉండదు. మీరు మాత్రం ఈ ఛానల్ ని ఆ వీడియోతో కూడా కొలాబ్ చేసి నేనైతే రిలీజ్ చేస్తాను. మీరు ఆ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఎలాంటి కంట్రీ పైన, కరెంట్ ఇష్యూస్ పైన, ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్ని ఆ ఛానల్లోనే రావడం జరుగుతుంది. మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు త్వరగా వీడియో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ డెఫినెట్ గా నేను ఆ వీడియోలో తీయడానికి ట్రై చేస్తాను. వీక్ కి కనీసం 3 అయినా, అంటే మనకు క్వాంటిటీ ముఖ్యం కాదు, క్వాలిటీ, ఏదైతే క్వాలిటీ వీడియోస్ ఉంటాయో ప్రాపర్ రీసెర్చ్ చేసి మీ ముందుకు వీడియో అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాం. మీరు మాత్రం ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందులో నుంచి నాకు ఎంతగానో సపోర్ట్ గా ఉంటుంది. ఈ వీడియోకి ఇంతే గైస్. మీరు మాత్రం ఆ ఛానల్ సపోర్ట్ చేసి పెట్టుకోండి అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు హైప్ చేస్తే చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. జై హింద్.